భారీ వర్షానికి యాదాద్రి జిల్లా భువనగిరి చిట్యాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. నాగిరెడ్డిపల్లి దగ్గర లో లెవెల్ బ్రిడ్జిపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహం పెరగడంతో రాకపోకలు పోలీసులు నిలిపివేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్డుపైనే ప్రయాణికులు పడుకున్నారు. భారీ వర్షానికి యాదాద్రి జిల్లా భువనగిరి చిట్యాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. నాగిరెడ్డిపల్లి దగ్గర లో లెవెల్ బ్రిడ్జిపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహం పెరగడంతో రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్డుపైనే ప్రయాణికులు పడుకున్నారు. భారీ వర్షానికి యాదాద్రి జిల్లా భువనగిరి చిట్యాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. నాగిరెడ్డిపల్లి దగ్గర లో లెవెల్ బ్రిడ్జ్ పై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల మాత్రము యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి కల్వర్ట్ల పై నుండి వరద నీరు అనేది విస్తృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో భువనగిరి అదేవిధంగా చిట్యాలకు సంబంధించి పూర్తి స్థాయిలో రాకపోకలు నిలిచిపోయి నాగిరెడ్డిపల్లి వద్ద ఉన్నటువంటి కల్వర్ట్ పై నుండి వరద ప్రవాహం చాలా ఎక్కువగా ఉండడంతో అది అప్రమత్తమైనటువంటి అధికారులు వెంటనే ఆ యొక్క ప్రదేశానికి చేరుకొని బారికేడ్లు వాహనాల రాకపోకలు మాత్రం పూర్తి స్థాయిలో నిలిపివేశారు. నిన్న రాత్రి నుండి కూడా వాహనాల రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. అదే సమయంలో ఆ ప్రాంతానికి చేరుకున్నటువంటి వాహనదారులను మాత్రం చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు కూడా ఎలాంటి వాహనానికి కూడా కలవటం దాటానికి మాత్రం పోలీసులు అనుమతులు అయితే ఇవ్వలేదు. ఎందుకంటే వరద ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి గతంలో కూడా ఈ యొక్క ప్రదేశం మీద అనేక ప్రమాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు మాత్రం పోలీసులు అప్రమత్తంగా ఉన్న పరిస్థితి. ఏ వాహనదారు కూడా వాగు దాటి వెళ్ళడానికి వీలేదని చెప్పేసి కూడా ఆంక్షలు విధించారు. అదేవిధంగా పోలీసులు కూడా అక్కడ పహారా కాస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా ఈ వరద అనేది అంటే పునాది కాలువ దగ్గర నుండి మొదలుకొని నందనము తదితర ప్రాంతాల మీదుగా కూడా ఉన్నటువంటి చెరువులు కురిస్తాలు నిండిన తర్వాత ఆ చెరువులో ఉన్నటువంటి నీరు మొత్తం కూడా ఒక్కసారిగా బయటికి రావడంతో ఈ విధంగా కలవట్ల నుండి వరద నీరు పోతుందని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు. ఎప్పుడు వర్షాలు వచ్చినా ఏది జరిగినా కూడా ఈ రాకపోకలు మాత్రం పూర్తి స్థాయిలో బంద్ అవుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్న ప్రజలు మాత్రం వాపసుల పరిస్థితి ఉండడం జరిగింది. సో ఈ సమయంలో ఎన్నో సార్లు కూడా అధికారులకు అది ముఖ్యంగా రాజకీయ నాయకులకు మంత్రులకు ఎమ్మెల్యేలకు వీళ్ళందరికీ కూడా ఎన్నో మార్లు మొదలుపెట్టుకున్నా ఈ కలవట్టు పై నుండి అంటే లో లెవెల్ బ్రిడ్జ్ కాబట్టి ఒక పెద్ద హై లెవెల్ బ్రిడ్జ్ కడితే మాత్రము ఈ యొక్క రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా ఉంటుందని చెప్పేసి కూడా ఎన్నోసార్లు మొదలుపెట్టుకున్నాం. అంటే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా మా యొక్క మరణం ఆలకించిన వారు ఎవరు లేరని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు మాత్రం ఇదే సమయంలో పూర్తి స్థాయిలో నిన్న రాత్రి నుండి కూడా చిట్యాల అదేవిధంగా భువనగిరి మధ్య మాత్రం పూర్తి స్థాయిలో రాకపోకలు నిలుచుకోవడంతో మాత్రము వాహనదారులు అదేవిధంగా ఆ మార్గంలో గుండా వెళ్ళేటువంటి ఉద్యోగులు అయితే విద్యార్థులు ఇప్పుడు ప్రజెంట్ గా మాత్రం ఎటు పోలేని పరిస్థితిలో ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పి చెప్పవచ్చు. రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ.